బిగ్ బాస్ సీజన్ 8 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కిందలో భాగంగా 13వ వారం నామినేషన్లోకి రోహిణి మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా నామినేషన్లోకి వచ్చారు. అయితే 13వ వారం నామినేషన్లో భాగంగా టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేసాడనే చెప్పాలి. ఇక టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పాలి. తన గేమ్ ఆడినా సరే తన ముఖ్యంగా కావాలని కంటెంట్ కోసం ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేయడం, అలాగే ఉన్నది లేని దానికి ఓవర్ యాక్టింగ్ చేయడం, ఇవన్నీ తనకి మైనస్ గా మారాయనే చెప్పాలి. అంతేకాకుండా నిన్న గౌతమ్ విషయంలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే చాలు దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాలనుకునేవాడు. మొత్తానికి ఏదేమైనా కన్నింగ్ టేస్టీ తేజ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. మరి ఎట్టకేలకు తేజ ఎలిమినేట్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చేసాడనే అంతా అనుకున్నారు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని. కానీ సింగిల్ ఎలిమినేషన్ తో ట్విస్ట్ పెట్టారు. బహుశా టాప్ 6 వరకు ఉంటుందేమో మరి ఈ సీజన్, చూడాలి. మరి మొత్తానికి టేస్టీ తేజ ఎలా ఎలిమినేట్ అయ్యాడనేది ఇప్పుడు చూద్దాం. నిఖిల్, గౌతమ్, నబిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, అవినాష్ వీళ్ళని సేవ్ చేసుకొని టేస్టీ తేజ చివర్లో ఎలిమినేషన్ చేశారు. మరి మొత్తానికి టేస్టీ తేజ ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా, అన్ఫెయిర్ అనుకుంటున్నారని కామెంట్ చేయండి. టేస్టీ తేజ ఎలిమినేషన్ గల కారణం కూడా కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.